యూట్యూబ్ ప్రేక్షక మహాశయులందరికీ మీ వాచస్పతి హృదయపూర్వక నమస్కారములు. అందరూ బాగున్నారండి. ఈరోజు మనం ఈ వీడియోలో ఒక చక్కని త్యాగరాజ స్వామి వారి కీర్తన పాడుకుంటున్నాం. పాహి రామచంద్ర పాలిత సురేంద్ర. ఎందరో మహానుభావులు మన వీడియోలు చూస్తూ ఉంటారు. వారి అందరి పాదాలకు నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. పెద్దలందరికీ, చిన్నలకు శుభాశీస్సులు. మనకి రెండో ఛానల్ ఉంది, వాచస్పతి రాగాస్ మ్యూజిక్ ఛానల్. అందులో ఓన్లీ కీబోర్డ్ ప్లేయింగ్ వీడియోసే ఉంటాయి అన్నమాట. ఇక్కడ పాడిన ప్రతి పాట కూడా నేను ఒక 1 వీక్ 10 డేస్లో అక్కడ ప్లే చేస్తున్నాను. మరి డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తున్నాను. ఆ లింక్ ఓపెన్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఆ వీడియోలు కూడా మీరు చూడవచ్చు. మరి బుక్స్ విషయానికి వస్తే డివోషనల్ సాంగ్ సిరీస్లో బుక్ 1, బుక్ 2, అలాగే మూవీ సాంగ్ సిరీస్లో బుక్ 1, బుక్ 2. ఈ బుక్స్ మీకు ఎవరికైనా కావాల్సి వస్తే 8985417356 ఫోన్ నెంబర్ మరి ఒకసారి 8985417356. ఈ నెంబర్కి ఫోన్ చేస్తే నేను అన్ని విషయాలు చెప్పి మీకు బుక్స్ పంపిస్తాను. ముఖ్యంగా ప్రేక్షకులు గమనించవలసిన విషయం ఏమిటంటే, పాటకి స్వరాలు ఒక రకంగా ఉంటాయి, ఇన్స్ట్రుమెంట్స్ ఎనీ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసిన వరకు స్వరం వేరే విధంగా ఉంటుంది. నేను రెండు లైన్లు క్లియర్గా రాశాను, మీరు అబ్జర్వ్ చేయవలసిందిగా కోరుచున్నాను. వీటికి అతి త్వరలో బుక్ 3 రాబోతుంది అనమాట సిరీస్లో. మూవీ సాంగ్స్కి అయితే బుక్ 3, బుక్ 4 కూడా వస్తుంది అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. పాహి రామచంద్ర పాలిత సురేంద్ర. రచన, సంగీతం, గానం ఇవన్నీ కూడా అప్పటి నుంచి పరంపర వస్తున్నాయి కాబట్టి మనం త్యాగరాజ స్వామి వారి అనుకోవాలి. ఇవన్నీ కూడా శ్రీ త్యాగరాజు గారు. రాగం ధీర శంకరాభరణం. నేను ప్రధానంగా అనలేదు కాబట్టి ఇది ప్యూర్ ధీర శంకరాభరణం అనమాట. ఇది సంపూర్ణ రాగము, మేళకర్త రాగము. దీని హిందుస్థానీ సంగీతంలో బిలావల్ అంటారు. మరి ఆరోహణ అవరోహణలు మూర్ఛన సరిగమ పదనిస సానిధప మగరిస. జనక రాగములు అన్నిటికి కూడా ఆరోహణ సరిగమ పదనిస సానిధప మగరిస ఒక క్రమ పద్ధతిలో ఉంటాయి అన్నమాట. మరి ఇందు వచ్చు స్వరస్థానములు స షడ్జమము, రీటు చతుశ్రుతి శుభము, గాత్రి అంతర్గాంధారము, మావన్ శుద్ధ మధ్యమము, పా పంచమము, ధాటు చతుశ్రుతి దైవతము, నీత్రి కాకల నిషాదము, తారాస్థాయి షడ్జములు వస్తాయన్నమాట. అన్యస్వరములు ఏమీ ప్రయోగించలేదు, ఫారెన్ నోట్స్. తాళం చతురస్ర జాతి త్రిపుడి తాళము అంటే ఆది తాళము. గతి నడక చాలా ముఖ్యం. ఇది చతురస్ర గతి, చతురస్ర నడక. ఎలా నడుస్తాయి అంటే జతుల ప్రకారంగా, తాళాల నంబర్లతో ఎవరేరు, జతుల ప్రకారంగా వేస్తారు. కిట్ట తక్క 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 అని నడుస్తుందన్నమాట. మరి శృతి విషయం నేను 2వ శృతిలో పాడుతున్నాను. ఈ 2వ శృతిని వెస్టర్న్ మ్యూజిక్ వారి సంప్రదాయంలో స్కేల్స్లో చెప్పాలంటే ఈ క్యాషియన్ చూడండి, ఇక్కడ ఇది లో పిచ్ వదిలేసి ఇది మిడిల్ పిచ్. ఈ 2 బ్లాక్కి సి, బిగినింగ్కి వైట్కి మనం సా అంటాం 1వ శృతి. వెస్టర్న్ మ్యూజిక్ వారి దీన్ని సి అంటారు. సి, సి షార్, డి. ఇప్పుడు మన స్కేల్ మిడిల్ పిచ్ డి నుంచి హై పిచ్ డి వరకు అనమాట. ఇప్పుడు కీర్తనను పాడుకోబోయే ముందు మనం ధీర శంకరాభరణం యొక్క మూర్ఛను ప్లే చేసుకుంటూ పాడుకుందాం. అలాగే లో పిచ్లో ఎన్ని స్వరాలు వాడారు, హై పిచ్లో ఎన్ని స్వరాలు వాడారు నేను చెప్తే మీకు ఈజీగా ఉంటుంది. సరి గ మ పద ని స సా ని ధ ప మ గ రి స. సరి గ మ పద ని స సా ని ధ ప మ గ రి స. లో పిచ్లో స ని సా నిషాదం వరకు వెళ్ళారు. తారస్థాయి షడ్జం వరకే సంచారాలు ఉన్నాయన్నమాట.
పల్లవి పాడుకుంటున్నాం. తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే, ఘాతతోనే. పాహి రామచంద్ర పాహి రామచంద్ర పాలిత సురేంద్ర పరమ పావన సద్గుణ గణ సాంద్ర పాహి రామచంద్ర పాలిత సురేంద్ర పరమ పావన సద్గుణ గణ సాంద్ర పాహి రామచంద్ర. ఫస్ట్ చరణమునకు మనం పాట పాడుకుంటున్నాం. ఫస్ట్ చరణమే కాకుండా ఇంకా 3 చరణాలు ఉన్నాయి. అన్ని చరణములు కూడా తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే, ఘాతతోనే. నీరద నీలమునీంద్ర హృదయ నారద సేవిత సారసనయన నీరద నీలమునీంద్ర హృదయ నారద సేవిత సారసనయన పాహి రామచంద్ర పాలిత సురేంద్ర పరమ పావన సద్గుణ గణ సాంద్ర పాహి రామచంద్ర పాలిత సురేంద్ర పరమ పావన సద్గుణ గణ సాంద్ర పాహి రామచంద్ర. రెండవ చరణం నాకు పాట పాడుకుంటున్నాం. శ్రీకర రూప సుధాకర వదన శోక నివారణ సుందర రదన శ్రీకర రూప సుధాకర వదన శోక నివారణ సుందర రదన పాహి రామచంద్ర పాలిత సురేంద్ర పరమ పావన సద్గుణ గణ సాంద్ర పాహి రామచంద్ర పాలిత సురేంద్ర పరమ పావన సద్గుణ గణ సాంద్ర పాహి రామచంద్ర. మూడవ చరణమునకు పాట పాడుకుంటున్నాను. నిర్మల రూప నిందిత మదన శర్మద సకలేశ నవ సదన నిర్మల రూప నిందిత మదన శర్మద సకలేశ నవ సదన పాహి రామచంద్ర పాలిత సురేంద్ర పరమ పావన సద్గుణ గణ సాంద్ర పాహి రామచంద్ర పాలిత సురేంద్ర పరమ పావన సద్గుణ గణ సాంద్ర పాహి రామచంద్ర. లాస్ట్ చరణం, 4వ చరణంకు పాట పాడుకుంటున్నాం. రాజరాజానుత రాఘవ త్యాగ రాజహృదాలయ రక్షిత నాగ రాజరాజానుత రాఘవ త్యాగ రాజహృదాలయ రక్షిత నాగ పాహి రామచంద్ర పాలిత సురేంద్ర
పరమ పావన సద్గుణ గణ సాంద్ర పాహి రామచంద్ర పాలిత సురేంద్ర పరమ పావన సద్గుణ గణ సాంద్ర పాహి రామచంద్ర. థ్యాంక్ యూ అండి. చాలా అద్భుతమైనటువంటి కీర్తన. నా తపన ఏమిటంటే పాటకి స్వరం పాడుకోవాలని తపన అనమాట. నేను కూడా చిన్నప్పుడు కొన్ని పాటలు స్వరం తెలియక గురువులు చెప్పి పాడుకున్నాను. కొన్ని పాటలు మరి టీవీల్లో విన్నాయి, మరి రేడియోలో విన్నాయి అనమాట. వాటి స్వరం తెలిసేది కాదు. మరి ఆ జగన్మాత సరస్వతీదేవి యొక్క కరుణా కటాక్షం, మరి నాకు ఈ జన్మనిచ్చినటువంటి మా అమ్మ మా నాన్నగారులు, అలాగే విద్యను ఇచ్చినటువంటి గురువుల యొక్క అనుగ్రహంతో నేను ఇవాళ మీ ముందున ఇలా స్వర సాహిత్యములు పాడుతున్నాను. వారందరికీ కూడా నా హృదయపూర్వక శతకోటి నమస్కారములు. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను. మనకి సెకండ్ ఛానల్ ఉంది. ఆ ఛానల్ యొక్క నేమ్ వాచస్పతి రాగాస్ మ్యూజిక్ ఛానల్. అందులో ఓన్లీ కీబోర్డ్ ప్లేయింగ్ వీడియోస్ ఉంటాయి అనమాట. ఇక్కడ నేను పాడిన ప్రతి పాట కూడా ఒక 1 వీక్ 10 డేస్లో నేను అక్కడ ప్లే చేస్తాను. మరి డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తున్నాను. ఆ లింక్ని ఓపెన్ చేసుకుని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి అన్నమాట. మరి నెక్స్ట్ వీడియోలో ఈ పాటకు స్వరంతో మీ ముందుకు వస్తాను. నమస్తే, మీ వాచస్పతి.